హలో అండి, నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ టు విజయలక్ష్మి వంటిల్లు. ఈరోజు సేమియాతో సగ్గుబియ్యం కలిపి పాయసం ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. మీ కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలా నచ్చిందో. అలాగే ముందుగా కొద్దిగా ఒక కప్పు సేమియా, ఒక కప్పు సగ్గుబియ్యం రెండు కలిపి తీసుకొని బాగా శుభ్రం చేసి కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఆ వాటర్ అనేది ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలండి. ఎప్పుడూ రొటీన్ సేమియా కాకుండా ఇలాంటి సేమియాని కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది షుగర్ వేసి కాదు, బెల్లం వేసి చేస్తున్నాను. చాలా హెల్దీ కూడా, పిల్లలకి చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. ప్రసాదాలు చేసేటప్పుడు ఈ రెసిపీని కూడా చేసి నైవేద్యంగా పెట్టచ్చు. ముందుగా కొద్దిగా బెల్లం తీసుకొని కరిగించుకోవాలి. బెల్లం వేస్తే పాలు ఇరిగిపోతాయి అంటారు కదా, అస్సలు విరగకుండా ఈజీగా అయిపోతుంది. ట్రై చేసి చూడండి. సేమియా అంతా వాటర్ అంతా ఇంకిపోయి సేమియా బాగా ఉడికిపోయింది, చూసారా? ఇప్పుడు కొద్దిగా పాలు పోసుకొని బాగా ఉడికించుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఎలా ఉడికిందో అలాగే ఉడికేదాకా ఉడికించుకోవాలి పాలు పోసి. చూడండి, నేను కొద్దిగా పాలు తీసుకున్నాను. పాలు పోసి సేమియాని సగ్గుబియ్యాన్ని పాలల్లో బాగా ఉడికించుకోవాలి. ఎంతగా అంటే ఇందాక వాటర్ తోటి ఎలా అయితే ఉడికిపోయేలాగా ఉడికిపోయిందో అలా ఉడికించుకోవాలి. చాలా బాగుంటుంది. అలాగే హెల్దీ కూడా, బెల్లంతో చేసేది. షుగర్తో చేసే వాటికంటే బెల్లంతో చేసి పెట్టడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ అనేది రాదు పిల్లలకి. పైగా ఈజీగా అయిపోతుంది. ఏదైనా స్వీట్ రెసిపీ అడిగినప్పుడు దీన్ని త్వరగా చేసి పెట్టండి, వాళ్ళు వదలకుండా తినేస్తారు. ఇప్పుడు కొద్దిగా కడాయిలోకి కొంచెం నెయ్యి తీసుకొని అందులోకి ముందుగా మనం రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి వేయించుకోవాలి. మీ ఇష్టం అండి, డ్రై ఫ్రూట్స్ అనేవి ఏవైనా వేసుకోవచ్చు. ఏది వేసినా టేస్ట్గానే ఉంటుంది. ఇది చూసారా, ఇలా బాగా వేడి చేశాక పాలు అనేవి బాగా ఉడికిపోయాయి కదా, ముందుగా మనం కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళని అందులో వేసి గ్యాస్ అనేది ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేయడం వల్ల బెల్లం అనేది విరగదు. అది చూసారా, ఆల్రెడీ బెల్లాన్ని కరిగించుకున్నాం కాబట్టి దాన్ని ఉడకనియాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది పాయసంగా కాబట్టి. ఇలా బాగా కలిపేసుకొని అందులో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కొంచెం యాలకుల పొడి కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టాలి. కొంచెం సేపటికి అది చిక్కబడుతుంది. వేడివేడిగా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది, అలాగే చల్లబడ్డాక తిన్నా కూడా ఇంకా బాగుంటుంది. ఏ రకంగా ఉన్నా చాలా టేస్టీగా ఉంటుంది సేమియా సగ్గుబియ్యం పాయసం. మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.